హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడింగ్. నా పేరు రాజా. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఈ ట్రేడ్ స్కాల్పర్ టూల్ని యూజ్ చేసి ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఎట్లా చేయొచ్చు అనేది చూద్దామండి. చాలామంది ట్రేడర్స్, స్కాల్పర్స్ కావచ్చు, లేకపోతే ఆప్షన్ ట్రేడర్స్ కావచ్చు, ఈ చార్ట్స్ మీద అనలైజ్ చేసి, అంటే ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ కానీ లేకపోతే ఇండికేటర్ బేస్డ్ అనాలిసిస్ కానీ చేస్తారండి. ఇలాంటి అనాలిసిస్ని సెమీ ఆటోమేట్ కూడా చేసుకోవచ్చండి. ఎందుకు అంటే చాలాసార్లు ఏమనుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు ఇట్లా ఒక ట్రెండ్ లైన్ గీశారు, ఇది కనుక క్రాస్ అయితే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బై చేద్దామని అనుకున్నారు ఓకే, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటాయి కదండి, లెటస్ ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనుకుందాం. ఈ రెసిస్టెన్స్ లెవెల్ కనుక క్రాస్ అయి పైకి వెళ్తే బై చేద్దాం అనుకున్నారు, కానీ మీరు ఆ లెవెల్ వచ్చే వరకు వెయిట్ చేసి ట్రేడ్ తీసుకోవటం అనేది కొంచెం కష్టం. ఒక్కొక్కసారి ఈవెంట్ సిగ్నల్స్ మిస్ అయిపోతాయి మీరు ఏమైనా వర్క్లో ఉంటే ఓకే. అలాగే కింద సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయితే ట్రేడ్ తీసుకుందామని అనుకున్నారు. ఇలాంటి ట్రేడ్స్ ఎట్లా మన ట్రేడ్ స్కాల్పర్ యూజ్ చేసి ఆటోమేట్ చేయొచ్చు అనేది మనం ఒక్కసారి ఈ వీడియోలో చూద్దామండి. ఎవరైనా ఈ ఛానల్కి కనుక కొత్తగా వస్తే దీన్ని ట్రేడ్ స్కాల్పర్ అంటామండి. మీరు ఈ సైట్ విజిట్ చేయండి, bluechipalgos.com. ఇందులో మనకి చాలా ఇన్నోవేటివ్ టూల్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ది ట్రేడ్ స్కాల్పర్, వెరీ పవర్ఫుల్ టూల్ అండి. ఈ ఆప్షన్ ట్రేడింగ్ ఎవరైనా చేస్తే దీని గురించి వీడియోస్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఆల్రైట్, సో ఇప్పుడు మనం చూద్దామండి ఇది ఎట్లా చేయాలి ఏంటని. ఇప్పుడైతే నేను నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మనకి ఎక్కువ కాస్ట్ కూడా ఉండదండి. ఎల్టీపీ ఏటీఎం వచ్చేసి ఓన్లీ అరౌండ్ ₹4 ఎంతో రన్ అవుతుంది, ఎందుకంటే ఇంకొక 1 అవర్లో మనకి ఎక్స్పైరీ కూడా ఉంది. అయితే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా మనం ఇన్ కేస్ ఈ అండర్లయింగ్ బేస్డ్ లెవెల్స్ మీద తీసుకోవాలి అంటే మేము ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చామండి. ఈ ఆప్షన్ మీకు ఎక్కడ ఉండదు. మీరు ఎంట్రీ చూసుకుంటే మార్కెట్, లిమిట్, బై అబోవ్, సెల్ బిలో, అండర్లయింగ్, ఈ 4 టైప్స్ ఆఫ్ ఎంట్రీ టైప్స్ ఉంటాయండి మీకు ఓకే. ఎంట్రీ తీసుకునే విధానాలు ఈ 4 ఉంటాయి. అందులో లాస్ట్ది అండర్లయింగ్. మీరు ఈ అండర్లయింగ్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ 22,409 అబోవ్ వస్తేనే తీసుకోవాలని అనుకున్నాం మనం. సో ఇక్కడ ఏం చేయాలండి, మనం 22,410 అని ఇచ్చేయచ్చండి ఓకే. సో ఎప్పుడైతే మీరు 22,410 ఇస్తారో ఆ లెవెల్ వస్తేనే మీకు ట్రేడ్ తీసుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను టార్గెట్ అండ్ స్టాప్ లాస్ కూడా ఇచ్చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 పాయింట్స్ టార్గెట్, 2 పాయింట్స్ స్టాప్ లాస్ ఓకే అని ఇచ్చేయచ్చండి. నేను ఇచ్చేసి కాల్ ఆప్షన్ ఒకటి బై అని పెట్టేసి నేను ఎంటర్ కొట్టేస్తాను. నేను ఇక్కడ ఎంటర్ కొడితే మన ట్రేడ్ బుక్లో ఏమవుతుందండి, ఇక్కడ మీరు చూడొచ్చు ఒకటి పెండింగ్లో ఉంటుంది ఓకే. సో ఎప్పుడైతే అండర్లయింగ్ ఈ లెవెల్ బ్రీచ్ అవుతుందో అప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకుంటుంది. అట్లాగే నేను సపోర్ట్కి కూడా ఇచ్చుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నా సపోర్ట్ జోన్ వచ్చేసి ఇది అనుకుందామండి ఓకే, 22,396 బిలో ఓకే. సో నేను ఇక్కడ 22,396 అని ఇచ్చేయచ్చండి. ఇచ్చేసి సేమ్ 2 పాయింట్స్. అయితే నేను ఇక్కడ కాల్ పదిలో పుట్టిస్తానండి ఓకే. పుట్టు 1 లాట్ అని పెట్టేసి నేను ఎంటర్ అని పెడతాను. సో ఇక్కడ ఏమవుతుందంటే కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ రెండు కూడా నేను పైన కింద కూడా లాక్ చేసి పెట్టానండి. సో ఎప్పుడైతే బ్రీచ్ అవుతుందో ఇమ్మీడియట్గా ఏమవుతుందంటే ఆ లెవెల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ తీసుకున్నాక కూడా నేను ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టార్గెట్ అండ్ స్టాప్ లాసెస్ రెండు కూడా నేను సెట్ చేసి పెట్టేశాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ మీరు ఈ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ కూడా అండర్లయింగ్ లెవెల్స్ ఇద్దాము అని అనుకుంటే అది కూడా పాసిబులేనండి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు అండర్లయింగ్ ఉంది. లేదు మీకు ఎంటర్ అయ్యేటప్పుడు తెలీదు అండర్లయింగ్ లెవెల్స్ ఏ టార్గెట్ ఏ స్టాప్ లాస్ అంటే ఏం పర్వాలేదండి. ఇనీషియల్గా మీరు ఇక్కడ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీకు ట్రేడ్ అయిపోయిన తర్వాత ఎడిట్ బటన్కి వెళ్ళి ఇక్కడ కూడా మీరు అండర్లయింగ్ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ఇచ్చుకోవచ్చు. సో ఆల్ టైప్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఇందులో అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ విధంగా ఎవరైనా స్కాల్పింగ్ కానీ ఆప్షన్ ట్రేడింగ్ కానీ చేస్తే వెరీ క్విక్గా సెమీ ఆటోమేట్ చేసేసుకోవచ్చు ఓకే. అండ్ మీరు ఇక్కడ సెమీ ఆటోమేట్ చేసుకుని మీ వర్క్లోకి మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ ఆ లెవెల్స్ ట్రిగ్గర్ అవ్వగానే ఆటోమేటిక్గా ట్రేడ్స్ తీసుకోవటం అనేది జరుగుతుంది ఓకే. ఇది ఒక బ్యూటిఫుల్ వే అండి. ఎస్పెషల్లీ ఎవరైతే ప్రైస్ యాక్షన్ చేస్తారో, చాలా మార్కెట్ అనాలిసిస్ చేస్తారో వాళ్ళు ట్రేడ్స్ కోసం వెయిట్ చేయకుండా ఇట్లా మీరు ఆటోమేట్ చేసుకోవచ్చు. చూద్దామండి, ఒకవేళ ఇది కనుక ట్రిగ్గర్ అయితే మీకు డెమో చూపిద్దామని అనుకున్నాను, కానీ ట్రిగ్గర్ అయ్యేలాగా లేదు. ఒక పని చేద్దామండి, మనం చేంజ్ చేద్దాం ఈ లెవెల్స్ని సో దాట్ మనం ఈజీగా ట్రిగ్గర్ అయ్యేలాగా చేసుకోవచ్చు. ఇప్పటికైతే ఇవి క్యాన్సిల్ కొట్టేస్తున్నాను ఫ్రెండ్స్. కొట్టేసి అప్ సైడ్ మనం ఏం చేద్దామంటే 22,405 పెట్టుకుందామండి. అండ్ 2 పాయింట్స్ కాల్ ఆప్షన్ ఎంటర్ పెడదామండి. అండ్ కింద పుట్ ఆప్షన్కి వచ్చేసి 22,400 అని పెడతామండి. 22,400 పెట్టి ఎంటర్ పెడదామండి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు మనకి రెండు ఉన్నాయండి, 400 అండ్ 405. ఏదో ఒక లెవెల్ అయితే ఇప్పుడు బ్రీచ్ అవుతుందని అనుకుందామండి.
రైట్. సో ఇప్పుడు మీరు చూడొచ్చండి 20,405 ట్రిగ్గర్ అయింది, మన కాల్ ఎంటర్ అయిందండి అండ్ 5.25లో ఎంట్రీ తీసుకుంది అండ్ మన టార్గెట్ స్టాప్ లాసెస్ కూడా అన్నీ సెట్ అయిపోయి ఉన్నాయి ఆటోమేటిక్గా. ఇన్ కేస్ ఒకవేళ కనుక 3.25 వస్తే స్టాప్ లాస్ ఎగ్జిట్ అయిపోతుంది, 7.25 వస్తే టార్గెట్ ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇదేనండి నేను చెప్తున్నాను అండ్ మీరు ఇట్లా ఆటోమేట్ చేసేసుకోవచ్చు సెమీ ఆటోమేటిక్. ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఒక 1-2 మినిట్స్లో ఇదేమైనా పైకి వెళ్ళి మనకి టార్గెట్ కానీ లేకపోతే కిందకి వెళ్ళి స్టాప్ లాస్ కానీ ఎగ్జిట్ అవుతుందేమో, లేదంటే మనం మాన్యువల్గా కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే. సో ఫ్రెండ్స్ ఇందాక నేను చెప్పినట్టుగా మీరు ఒకవేళ దీన్ని కూడా అండర్లైన్ బేస్డ్ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ఇవ్వాలంటే ఇక్కడ ఎడిట్ కొట్టొచ్చండి. ఎడిట్ కొట్టి ఇక్కడ మీరు అండర్లైన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అండర్లైన్ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో ఈ అండర్లైన్ పర్టికులర్ లెవెల్స్ వచ్చినప్పుడు టార్గెట్ కానీ స్టాప్ లాస్ కానీ అచీవ్ అయ్యి అది ఆటోమేటిక్గా ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఈ విధంగా మీరు దీన్ని టోటల్లీ అంటే మీరు ఏదైతే ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ చేస్తారో దాన్ని యూజ్ చేసుకొని మీరు టోటల్గా మీరు దీన్ని ఆటోమేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. సో అండ్ ఇప్పుడు మనకు ఒకవేళ కనుక టార్గెట్ అండ్ స్టాప్ లాస్ అచీవ్ అవ్వట్లేదు, మనం ఎగ్జిట్ అయిపోవాలి అనుకుంటే మీరు ఎగ్జిట్ బటన్ యూజ్ చేయొచ్చు, ఎగ్జిట్ ఆల్ అయినా యూజ్ చేయొచ్చు. అలాగే మీకు ఇక్కడ కూడా ఎగ్జిట్ ఉంటుందండి. ఇన్ఫ్యాక్ట్ హాఫ్ ఎగ్జిట్ కౌంట్, హాఫ్ ఎగ్జిట్, పార్షియల్ ఎగ్జిట్ కౌంట్, పార్షియల్ ఎగ్జిట్, ఆల్ టైప్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ మీకు ఉన్నాయండి. సో ఇప్పుడు నేనైతే సింపుల్గా ఇక్కడ ఎగ్జిట్ బటన్ కొడుతున్నానండి, ఎగ్జిట్ అయిపోయింది. అండ్ అట్లాగే ఇందాకటి ఆర్డర్ మాత్రం ఇంకా పెండింగే ఉందండి, అది మనకి బ్రీచ్ అవ్వలేదు. ఒకవేళ బ్రీచ్ అయితే అది కూడా యాక్టివేట్ అవుతుంది. లేదు అని వద్దు అనుకుంటే మీరు ఇక్కడ సింపుల్గా క్యాన్సిల్ అని కొట్టేస్తే మీకు ఆ ఆర్డర్ అనేది ఎంటర్ అవ్వకుండానే క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా కనుక ఈ టూల్ కావాలంటే ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు అయితే మాత్రం మీరు రీచ్ అవుట్ అవ్వచ్చండి మా దగ్గరికి. మేము దీన్ని ఎలాగ మీకు ఫ్రీగా అవైల్ చేసుకోవాలో చెప్తాం. ఈ టూల్స్ చాలా కాస్ట్లీ అండి, 80,000-85,000 వర్త్ టూల్స్ అండి. మీరు ఇక్కడ ఈ సైట్కి వెళ్ళి ప్రైసింగ్ పేజ్కి వెళ్తే మీకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ 85,000 వర్త్ టూల్స్. మీకు ఈ టూల్స్ అన్నీ ఎట్లా ఫ్రీగా అవైల్ చేసుకోవచ్చు అనేది మేము చెప్తాము. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను, మీరు మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. ఓకే. అండ్ అట్లాగే ఒకసారి ట్రేడింగ్ టెర్మినల్ కూడా వెళ్దామండి. ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్ కూడా మీరు చూస్తే ఇందాక మనకి ఏవైతే 5.25లో మనకి ఎగ్జిట్ ఎంటర్ అయిందో ఆ ఎంట్రీ ఆర్డర్, ఎగ్జిక్యూట్ ఆర్డర్ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. చాలా ఫాస్ట్ అప్లికేషన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ మార్కెట్ అని పెడతానండి. సింపుల్గా మార్కెట్ అని పెట్టి నేను ఒక ఎంట్రీ తీసుకుంటాను అండి. నేను ఎంట్రీ కొట్టంగానే మీరు చూడవచ్చు ఇక్కడ మనకి ఎంట్రీ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనకి ఏముందండి, ఒక పొజిషన్ ఎంట్రీ ఉంది. పోర్ట్ఫోలియోకి వెళ్తే మీరు చూడవచ్చు ఇక్కడ మనకి ఒక పొజిషన్ అనేది ఎంట్రీ ఉంది. అండ్ అట్లాగే నేను ఇమీడియట్గా ఎగ్జిట్ అని కొట్టంగానే ఇక్కడ మనకి ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే. వెరీ ఫాస్ట్ అప్లికేషన్ అంటే మిల్లీ సెకండ్స్లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చండి. మీకు ఇందులో మీకు గ్లోబల్ ఎంటీఎమ్స్, అండర్లైయింగ్ ఎగ్జిట్, లాక్ అండ్ ట్రైల్ అన్ని ఫీచర్స్ అండి. ట్రైలింగ్ స్టాప్ లాస్, ట్రైల్ టు కాస్ట్, మీకు ఏ ఫీచర్ కావాలో అన్ని ఫీచర్స్ మీకు ఇందులో ఉన్నాయి. ఈవెన్ ఫ్లిప్ సిఈపి, ఫ్లిప్ బై సెల్, ఫ్లిప్ లేకపోతే స్కాల్పింగ్ మోడ్ కానీ, లేదు నేను క్యాపిటల్ ఇచ్చి లాట్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలన్న అన్ని ఫీచర్స్ ఉన్నాయండి. డీటెయిల్డ్ వీడియో ఉంది మా యూట్యూబ్ ఛానల్లో, మీరు ఒక్కసారి దాన్ని చూడొచ్చు. అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ తెలుగు వాళ్ళు అయితే మాత్రం ఫ్రీగా అవైల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.